ఎమోషన్, ఒక బాధ్యత. మనం పుట్టక ముందే నర్స్ అది టెన్షన్ పడేవాడే నాన్న. థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ అబ్జర్వేషన్ లో కూడా మీ వైఫ్ కి డెలివరీ చేయొచ్చు కదా సార్? నేను డాక్టర్నైనా డెలివరీ టైంలో తను బాధపడడం చూసి తట్టుకోలేనేమోనని మీ హెల్ప్ కోరాను భార్గవి. ఓకే సార్. థ్యాంక్ యూ. మరీ గారాబం చేస్తున్నారు. ఫస్ట్ డే కదా, ఫస్ట్ డే రెడీ చేస్తే సరిపోతుందా? ఈ రోజే కాదు, ప్రతిరోజు దీన్ని నేనే రెడీ చేస్తాను. చూద్దాం. వెళ్దామమ్మా స్కూల్కి. దా, పద 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 పద. మేఘనా, నీ స్కూల్ వచ్చేసింది. బాయ్ చెప్పు. మా అమ్మాయిని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మేడం. డోంట్ వరీ సార్. అంటే పుట్టినప్పటి నుంచి దీన్ని వదిలి ఎప్పుడు ఉండలేదు. 4 గంటలు దీన్ని వదిలి ఉండాలంటే 4 యుగాల్లో అనిపిస్తుంది. వస్తానమ్మా. బాయ్. బాయ్ బాయ్. ఇవి కంటిన్యూ చేయి. ఓకే సార్. మేఘన ఇప్పుడు స్కూల్లో ఏం చేస్తుందో. సార్ మందులేవి రాయలేదు. రాశాను కదా. లేదు సార్, మొత్తం మీ అమ్మాయి గురించే రాశారు. నేను ఏదో ఎంతసేపు స్కూల్ రన్ చేస్తున్నారంటే వీళ్ళు. మేఘనా, నాన్నకు నేనే ప్రపంచమయ్యాను. ఎంతలా అంటే సుధా, చెప్పండి. ఇప్పటి వరకు మనం మేఘనా మీద చూపిస్తున్న ప్రేమని 100% మేఘనాకే ఇద్దాం అనుకుంటున్నాను. అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే. అయితే ఇంకొకరిని కనడం వద్దంటారా? అవును. మీరు ఓకే అంటే నాకు ఓకే. థ్యాంక్ యూ సుధా, థ్యాంక్ యూ. Don't do this. Oh my God. సేవ్ చేయలేకపోయాం.